వెల్కమ్ టు టీ హబ్. నేను ప్రస్తుతం టీ హబ్ లో ఉన్నాను. కారణం ఏంటంటే విసోర్స్ వారి అతి పెద్ద గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ జరుగుతుంది ఇక్కడ 5th ఫ్లోర్ లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రాబబ్లీ ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫేర్. 250 యూనివర్సిటీస్, ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీస్ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మన విసోర్స్ వారి బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫేర్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా గ్రేట్ న్యూస్ ఏంటంటే MBBS అబ్రాడ్. అంటే ఇక్కడ నీట్ లో కొద్దో గొప్ప క్వాలిఫై అయ్యి, అవును మేడం, బట్ అట్ ద సేమ్ టైం రాని వాళ్ళకి కాంపిటీషన్ వల్ల సీట్ రాని వాళ్ళకు. అండ్ మనకి విసోర్స్ తరఫున ఇప్పటికే చాలా చోట్ల కనిపించారు. నాగేంద్ర గారు అందరికీ సుపరిచితులు ఉన్నారు. నాగేంద్ర గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ MBBS అబ్రాడ్ గురించి చెప్పండి. ఎస్ మేడం, ఇప్పుడు మన దగ్గర ఇన్ ఇండియా మేడం చూసుకుంటే టోటల్ ఓన్లీ కెపాసిటీ మనకు 1 lakh మెడికల్ సీట్సే ఉన్నాయి మన దగ్గర. అందులో మాక్సిమం టు మాక్సిమం ఒక 45,000 నుంచి 50,000 సీట్లు మాత్రమే గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. మిగతా లక్షలు, మిగతా అన్ని కూడా బి కేటగిరీ, సి కేటగిరీ అయితే లెక్క చెప్దాం. సంవత్సరానికి 12-13 లక్షలు, 13 లక్షలు ఫీజు ఉంటుంది మేడం. అండ్ సి కేటగిరీ అయితే చెప్పక్కర్లేదు, 23 lakhs ఉంది ఫీజు పర్ అంటే ఇయర్. బోర్డుగా కోట్లలో కోటి 20 లక్షలు, కోటి 30 లక్షలు ఫీజులో ఉన్నది MBBS. రైట్. ఇంత ఫైనాన్షియల్ బడ్జెట్ పెట్టుకోలేని స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఇప్పుడు వాళ్ళకు MBBS అనేది డ్రీమ్. కాకపోతే కాంపిటీషన్ అండ్ బడ్జెట్ తట్టుకోలేక స్టూడెంట్స్ చాలా మంది ఏంటంటే అబ్రాడ్ లో MBBS కోసం ప్లాన్ చేస్తున్నారు. అబ్రాడ్ లో మెడిసిన్ చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి మేడం మేము ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ 16 కంట్రీస్ ని వెరిఫై చేసాం మెడికల్ ఎడ్యుకేషన్ గురించి. అంటే అకార్డింగ్ టు అవర్ ఇండియన్ స్టాండర్డ్స్ తో పాటు కలిపి ఉండాలి. ఎందుకంటే NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారాయి. రైట్. NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా 100% సాటిస్ఫై చేయాలి. దానితో పాటు అక్కడ చదువుకున్న తర్వాత స్టూడెంట్ కి PG ఆపర్చునిటీస్ ఉండాలి. ఎందుకంటే MBBS అనే కోర్సు MBBS తో ఆపేసే కోర్స్ అయితే కాదు, స్పెషలైజేషన్ చేయాలి. అందుకని చెప్పి స్పెషలైజేషన్ కి అనుకూలంగా ఉన్న కంట్రీ ఏంటిది, తక్కువ బడ్జెట్ లో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయ్యి ఉండి ఆపర్చునిటీస్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఉండే విధంగా చెక్ చేసుకుంటే మాకు అన్ని దేశాలు తిరిగిన తర్వాత మేడం మంచి కంట్రీ ఓన్లీ జార్జియా కనిపించింది. ఆ జార్జియాలో MBBS చేసుకున్న స్టూడెంట్ డైరెక్ట్లీ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ వరల్డ్ వైడ్ ఎనీ కంట్రీ. అంటే WFME అని చెప్పి ఉంటుంది మేడం, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన దేశం జార్జియా. అండ్ ఇండియన్ NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100% సాటిస్ఫై చేస్తున్న దేశం జార్జియా. కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ MBBS చదువుకుంటే రీరూటింగ్ టు USA ఇస్ వెరీ ఈజీ. ఎందుకంటే మీరు ఆఫర్ చేసే ప్రోగ్రామ్ కరికులం లోనే USMD ప్రోగ్రామ్ కి చేయొచ్చు. నేను ఇంకోటి చదివాను ఎక్కడో దట్ ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా మీరు USA లో ఒక యూనివర్సిటీతో టైఅప్ అయ్యి వాళ్ళకి విజిటేషన్ కి చిన్న చిన్న అంటే సమ్మర్ ఇంటర్న్షిప్స్ కి అవకాశం కల్పిస్తారు. క్లినికల్ అబ్జర్వేషన్స్ కి స్టూడెంట్ వెళ్ళి అక్కడ మెమోరీలో మేడం ఒకటి బేసిక్ థింగ్ USMLE అని ఎగ్జామ్ ఉంటుంది. MBBS నుంచి మాట్లాడుకుంటాం మెయిన్ గా. USMLE అనే ఎగ్జామ్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్. MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత PG ఫ్రీగా చదువుకోవాలంటే USA కి వెళ్ళి USMLE అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ కి కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్ గా. అవే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అంటాం మనం. ఇక్కడ మన కెన్వాకర్ యూనివర్సిటీ ఉంది మేడం మన దగ్గర. అది యునైటెడ్ స్టేట్స్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్. అంటే USMD కరికులం. ఎగ్జాక్ట్ గా మన ఇండియన్ కరికులం తో పాటు దానికంటే ఇంకో 20% ఎక్స్ట్రా సిలబస్ USMD కరికులం కలిపి వాళ్ళు ఇక్కడ మనకు MBBS 6 years లో చెప్తున్నారు వీళ్ళు. దీంట్లో చదువుకున్న టైంలో స్టూడెంట్ హీ కెన్ గో ఫర్ USA ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ ఇన్ Emory యూనివర్సిటీ. Emory యూనివర్సిటీ అనేది వరల్డ్ లోనే టాప్ 10 లో ఉన్న మెడికల్ యూనివర్సిటీ మేడం. అది స్టూడెంట్ అక్కడికి వెళ్ళి 3 months ఎవ్రీ ఇయర్ కావాలంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళి 3 months క్లినికల్ అబ్జర్వేషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సంబంధించి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఏ యాక్టివ్ ఫిజిషియన్. సో అక్కడ నుంచి మీరు మీ ద్వారా వెళ్తున్న ఈ Emory ఫిజిషియన్స్ అక్కడ నేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ఆ లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తారు కాబట్టి మీకు అంటే ఆల్మోస్ట్ PG అయ్యే వరకు కూడా ఇక్కడ MBBS చేసినా కూడా సపోర్ట్ అయితే ఉంటుంది అని క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనము ప్లాన్ చేసేది కూడా బ్యాచిలర్స్ తో పాటు మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటేనే MBBS లోకి దిగితే ఉపయోగం మేడం. చాలా మంది నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది తప్పు లేదు, బట్ మీ సలహా ఏంటి? మీరు ఇంత మేడం ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది నేను చూసిన దాంట్లో మేడం 100 మంది నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఒక 15% ఆఫ్ ద స్టూడెంట్స్ దాన్ని క్వాలిఫై చేయగలుగుతారు ప్రాపర్ గా. కానీ 85% స్టూడెంట్స్ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. అంటే నీట్ లో ఫెయిల్ అవడం కాదు, వాళ్ళు అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోతారు. మళ్ళీ ఇదే ఆప్షన్ కి రావాలి, అదేదో ఇప్పుడే తీసుకుంటే బెటర్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మరి కాస్ట్ కంపారిజన్ చూసుకుంటే ఈ జార్జియాలో మెడికల్ చదువు అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు మేడం. ఒరిజినల్ గా జార్జియాలో MBBS చదువుకోవాలనుకుంటే
ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 20 lakhs. మొత్తం 20 అన్ని lakhs కోర్సులు లో 6 సంవత్సరాలు కలిపి 20 lakhs లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయే విధంగా యూనివర్సిటీస్ ఉన్నాయి. చాలా. అండ్ అక్కడ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు తెలుగు వారి మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. హాస్టల్స్ లో తెలుగు భోజనంతో అంటే ఎక్కడో బయటికి వేరే దేశానికి వెళ్ళిపోయిన ఒక హోమ్ సిక్నెస్ పిల్లలకి రాకుండా అన్ని విధాలా కనిపెట్టుకుని ఉంటారు. చాలా అంటే చాలా గ్రేట్ ప్రపోజిషన్ అండి. ఎన్ని సీట్స్ ఉంటాయి ఇట్లా ప్రతి సంవత్సరం ఎంతమంది మనము ఎవ్రీ ఇయర్ ఓన్లీ 450 మంది పంపిస్తాం మేడం ఎవ్రీ ఇయర్. మన స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ ఇప్పుడు 4000 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, యాక్టివ్ స్టూడెంట్స్. ఇవాళ ఈ ఫేర్ కి రాలేకపోయిన వాళ్ళు మేడం అప్పుడు వాళ్ళు ఏమైనా నిరాశ చెందాలా, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? మన ఆఫీసెస్ అప్రోచ్ అవ్వచ్చు. మన ఆఫీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మన ఆఫీసెస్ వచ్చేసరికి హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ మన మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ ఉంది మేడం. అండ్ వెన్ కమింగ్ టు అమీర్పేట్ లో ఉంది మన ఆఫీస్. అండ్ జేఎన్టీ కుకట్పల్లి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంది అక్కడ హైదరాబాద్ లో. వెన్ కమింగ్ టు ఇన్ ఆంధ్ర, విజయవాడ, తిరుపతి, వైజాగ్ అండ్ అనంతపూర్ లో మన ఆఫీస్ ఉంది. చాలా బాగుంది నాగేంద్ర గారు, చాలా ఎంకరేజ్మెంట్ ఇది విద్యార్థులకి. సో ఇంకా కూడా త్వరపడొచ్చు. ఒకవేళ ఇవాళ ఫేర్ రాగలిగితే తొందరగా అందుకుని రావాలి, రాలేకపోతే కూడా మీరు రీసోర్స్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన కోర్సు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అన్ని కౌన్సిలింగ్ మొదలుకొని ప్రాసెసింగ్ వరకు అంతా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.